శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత. సీతాదేవి రాముడి ప్రియురాలు కదా, భార్య, ప్రాణంతో సమానురాలు, అనుకూలవతి, రాముని యొక్క క్షేమాన్ని మేలు కోరుకునేది అని భావం. రాముని వెంట ఉంటాను అన్న లక్ష్మణ్ నిర్ణయం విని సుమిత్రాదేవి ఎంతో సంతోషపడింది అని చెప్పుకున్నాం కదా. సీతాదేవి వినయాన్ని స్వభావంగా కలిగి ఉంది కదా. శ్రీరాముడు సాక్షాత్తు మన్మథుడై మనోహరమూర్తిగా ఉండగా సీతమ్మ ఆయనకు మనోహరాలై ప్రియురాలై ఉన్నది. సీతాదేవి హృదయంలో రాముడు ఎప్పుడూ ఉంటాడు. అందుచేత సీత రాముడికి ప్రాణంతో సమానురాలు అయినటువంటిది. రాముడి యొక్క మనస్సు తెలుసుకొని నడుచుకోవటంలో అనుకూలవతి అయినటువంటిది. ఇప్పుడు రాముడు ఇష్టపడేటట్లుగా ప్రవర్తిస్తూ ఎప్పుడు కూడా అదే విధంగా ఉండేది. ఎల్లకాలం కూడా తనను ఆశ్రయించిన వారికి మేలు చేయటంలో రాముడిలాగానే ఆసక్తి కలిగి ఉంది. ఎల్లప్పుడూ రాముడి క్షేమాన్నే కోరుకుంటూ ఉంటుంది. అంతటి శుభలక్షణాలు గల సీతకు రాముడు తప్ప వేరే లోకం లేనే లేదు. అందుచేత అయోధ్య నగరంలో జరిగేటువంటి విషయాలేమి ఆమెకు తెలియదు. పాపం రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతుందనే సంతోషంగా ఉంది. రామాభిషేకం చక్కగా సాగాలని ఉపవాసం కూడా చేస్తూ ఉన్నది. నియమాలను శ్రద్ధాభక్తులతో పాటించింది. శ్రీరాముడికి మేలు కలగాలని దేవుణ్ణి పూజించింది. రాముడు రాజ్యాభిషేకం చేసుకోవచ్చిన తర్వాత భర్తకు చేయవలసినటువంటి రాజధర్మాలను గుర్తు చేసుకున్నది. పట్టమహిషిగా తాను ఆచరించవలసినటువంటి ధర్మాలను జ్ఞాపకం చేసుకున్నది. మంగళకరమైన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంది. అంటే కలవరింపు కల కంటూ ఉన్నది అమ్మ సీతమ్మ తల్లి. గంధము, పుష్పాలు, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు వంటివి సిద్ధం చేసుకుంది. రాముడు ఎప్పుడొస్తాడా అని ఆనందంతో ఎదురు చూస్తూ ఉంది. సీతామాత మందిరంలోని వారందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పనలువి కాదు. అంతఃపుర స్త్రీలు సీతామాత మందిరాన్ని అపూర్వంగా అలంకరించారు. ద్వారాలకు తోరణాలు కట్టారు. మందిరం ముందు చక్కని ముత్యాల ముగ్గులు వేశారు. అందంగా అలంకారం చేసుకున్నారు. వినయశీలైనటువంటి సీతాదేవి ఎటువంటి సందర్భంలోనూ కూడా ఎవరి మనస్సు నొప్పించుకోకుండా మాట్లాడేది. కోపం వచ్చినా చెడు పలకదు. ఎవరి మనస్సు నొప్పించదు ఎప్పటికీ కూడా. ఎంతటి సుగుణాలు గల ఆమె ఎదుట ఎవరూ కూడా చెడును పలికేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎంత వివరణ చేసినా చాలదు. ఆమె మనస్సును నొప్పించేవారే కాదు, ఎవరూ లేరు. అటువంటి సీతారాముల యొక్క గుణాలని ఒకరికన్నా ఒకరిది గొప్పది. ఒకరి గుణం గొప్పదంటే అంతకన్నా గొప్పది ఇంకొకరిది, ఇంకొకరిది అంతకన్నా గొప్పది. అందుకని ఇద్దరిని కూడా ఒకే పరి మనం స్మరణ చేస్తున్నాం. సీతారామాభ్యాం అంటున్నాం. ఇద్దరు కూడా ఉండి లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఇద్దరూ కూడా స్మరణ చేసేటువంటి, మనం ధ్యానం చేసేటువంటి నామాలేం చెప్పచ్చు కదా. జై గురుదత్త.